ప్రెగ్నెన్సీ క్రేవింగ్స్ సాటిస్ఫై చేసుకోవడం అనుకున్నంత ఈజీ అయితే ఏమీ కాదు. హస్బెండ్కి వంట వచ్చుంటే మన క్రేవింగ్స్ని సాటిస్ఫై చేసుకోవడం చాలా ఈజీ. హస్బెండ్కి వంట రాకుండా అత్తమామలకి తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ మన క్రేవింగ్స్ని మనం సాటిస్ఫై చేసుకోవడం అంటే చాలా కష్టం. ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏది ఎప్పుడు తినాలనిపిస్తుందో మనకే తెలియదు. మనకు ఎవరైనా చేసి పెట్టేవాళ్ళు ఉంటే చాలా బాగుండు అని అనిపిస్తుంది. చేసేవాళ్ళు ఉన్నా కొన్నిసార్లు అడగలేము. అడిగితే ఎవరు ఏమనుకుంటారో అని అదొక భయం. కానీ ఎంతైనా మన చేతులతో మనం చేసుకున్నది బాగుంటుంది. మనకు ఓపుకున్నంత వరకు మనం చేసుకోవడంలో తప్పు లేదు. 8th మంత్ వచ్చే వరకు పర్లేదు, కానీ 8th మంత్ వచ్చాక మనకి ఎలా ఉంటుందో మనకే తెలియదు. ఒక పూట బాగుంటే ఇంకో పూట బాగోదు. అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మనమే వంట చేసుకొని తినాలంటే చాలా కష్టం. నేనైతే 2 డెలివరీలకి మా పుట్టింట్లోనే ఉన్నాను. కానీ ఇది నాకు 3rd ప్రెగ్నెన్సీ. పుట్టింటికి వెళదామంటే పుట్టింటికి వెళ్ళకూడదు డెలివరీకి అన్నారు. 3rd డెలివరీ ఎలాగైనా అత్తింట్లోనే వేసుకోవాలి అని అన్నారు. సరేలే, చేసుకుంటున్నాను కదా, ఏదో ఒకలాగా అయిపోతుందిలే అనుకున్నాను. ఇన్ని రోజులు బాగానే గడిచాయి, కానీ 8th మంత్ ఎండింగ్ వచ్చేసరికి ఈ బాధలు నాకేంట్రా బాబోయ్ అని అనిపిస్తుంది. ఎందుకంటే మన పని మనం చేసుకోవడమే కష్టం. అలాంటిది పిల్లల్ని చూసుకుంటూ, హస్బెండ్ని చూసుకుంటూ, ఇంట్లో వంట చేసుకుంటూ ఇన్ని పనులు మనం చేసుకోవాలంటే చాలా కష్టం కదా. ఒక పూట వంట చేయడమే కష్టం, అలాంటిది 3 పూటల వంట చేయాలంటే ఇంకా ఎంత కష్టమో చూడండి. ఇదంతా ఇప్పుడెందుకు చెప్తున్నాను అని అనుకోవచ్చు. 3-4 డేస్ నుంచి అనుకుంటున్నాను రాగి పిట్టు చేసుకొని తినాలి అని. నేను అనుకోవడమే కానీ అది మాత్రం అవ్వడం లేదు. కానీ ఈరోజు ఎలాగైనా తినాలి అని పట్టువదలని విక్రమార్కుల్లా తయారయ్యాను. స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందా అని వెయిట్ చేస్తూనే ఉన్నాను. అదేంటో మరి నాకు తెలియదు, కానీ రాగులతో చేసిన ఏ రెసిపీ అయినా నాకైతే చాలా ఇష్టం. రాగి పిట్టులో ఆయిల్ కన్నా నెయ్యి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీకు కూడా ఇష్టమైతే కామెంట్ చేయండి. అండ్ అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. రాగులతో చేసిన ఏ రెసిపీ అయినా హెల్దీయే కదా. రెసిపీని అయితే ట్రై చేయండి. ఇక్కడ మా పాప రాగి పిట్టు తిని సూపర్ అని అయితే చెప్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.